ఇప్పుడు అభివృద్ధిని నిరోధిస్తున్నారు మావోయిస్టులు. ఇప్పుడు రోడ్లు వేస్తే అక్కడ రోడ్లు పేల్చివేయడం కానీ, అసలు అభివృద్ధి జరగకుండా చూస్తున్నారు అనేది ఆరోపణ. అది ఎంతవరకు నిజం అండి? మావోయిస్టులకు నేనే వకాలతో పుచ్చుకోవడం లేదు, కానీ ఈ ప్రశ్న మేము దంతెవాడ కలెక్టర్ని అడిగాం 2005లో 2006లో రాష్ట్రానికి పోయినప్పుడు. మీరు చేసే అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారు అంటున్నారు, మీరు ఏమంటారు అంటే మేమేమంత అభివృద్ధి ఏం చేయలేదండి వాళ్ళు అడ్డుపడడానికి అన్నాడు. మేము చేస్తే కదా వాళ్ళు అడ్డుపడడానికి, మేము చేసింది ఏమీ లేదు ఇక్కడ అని. వాస్తవం ఏమిటంటే మావోయిస్టుల వైపు నుంచి విమర్శ పెట్టవలసిన అంశం రెండు ఉన్నాయి. ఒకటి, రోడ్లు ఉంటే పారామిలిటరీ వస్తుంది, పోలీసులు వస్తారు, రోడ్లు తవ్వేశారు చాలా చోట్ల. అది ప్రజలకు నష్టం చేస్తుంది. తమ రక్షణ కోసం చేసిన పని వల్ల ప్రజలకు నష్టం జరిగింది. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎక్కువేమీ లేవు, అక్కడెక్కడే ఉన్నాయి. వాటిని పారామిలిటరీ పోలీసులు క్యాంపులుగా వాడుకుంటున్నారు, వాటిని పేల్చేస్తారు. ఇవి రెండు తప్పు. తమ రక్షణ కోసం చేసిన పని వల్ల ప్రజలకు నష్టం జరిగిందని చెప్పి తప్పనిసరిగా వ్యతిరేకించాలి. అయితే అటువైపు నుంచి మనం కానీ చూస్తే ఏమి అభివృద్ధి చేశారు ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు అడ్డుపడ్డారని ఆరోపణ వేస్తున్నారు. ఒకవేళ ఛత్తీస్గఢ్ ప్రభుత్వమైనా, ఆ మటుకు జార్ఖండ్ అయినా, ఒరిస్సా అయినా, మన రాష్ట్రంలో అయినా సరే ఆదివాసీ ప్రాంతాలలో గ్రామానికి స్కూల్ కడతాం, గ్రామాలకు రోడ్లు వేస్తాం, గ్రామానికి ఆసుపత్రులు పెడతాం, యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని కానీ అని ఉంటే అది అభివృద్ధి. దానికి మావోయిస్టులు అడ్డుపడి ఉంటే మీరు నేను ఏమనక్కర్లేదు, జనమే అంటారు, వాళ్ళు అక్కడిని తరిమేస్తారు. అది జరగలేదు, చేయలేదు. నిజానికి మావోయిస్టులు అంటూ వచ్చి వాళ్ళ ఉద్యమం మొదలయ్యేంత వరకు అభివృద్ధి చేస్తున్నామా లేదన్న ప్రశ్న కూడా ప్రభుత్వం వేసుకోలేదు. వాళ్ళకి పట్టణాలు సరిపోయి, పెద్ద పెద్ద నగరాలు సరిపోయి, వాళ్ళు ఈ గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు వాళ్ళు లెక్కలోకి రాలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మీద నింద వేయడానికి అభివృద్ధికి అడ్డం వస్తున్నారు, నింద వేస్తున్నారు. వీళ్ళ వైపు లోపాలు ఉన్నాయి, నేను కాదనడం లేదు, కానీ ఇది కేవలం వాళ్ళు అడ్డుపడుతున్నారు అభివృద్ధికి అన్నట్టు నింద వేయడం అనేది సరైనది కాదు. ఇప్పుడు ఎన్ఎండిసి వంటి సంస్థలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో. ఎన్ఎండిసి కొంత డబ్బును కేటాయించి రోడ్లు అవన్నీ వేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో అక్కడ కూడా ఈ మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడడం పెద్దగా ఏమీ లేదండి. అప్పుడప్పుడు వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఎండిసి వాళ్ళ క్రేన్లు పేల్చేశారేమో, కానీ బయలడిల్లా గనులు నడుస్తూనే ఉన్నాయి, ఎన్ఎండిసి నడుస్తూనే ఉంది. బాక్సైట్ 4వ వాళ్ళ బాక్సైట్ పరిశ్రమ మావోయిస్ట్ ప్రాంతంలో అది నడుస్తూనే ఉంది. భారీ పరిశ్రమలు దేన్ని వీళ్ళు ఎప్పుడూ అడ్డుపడలేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమలే కాదు, ప్రైవేట్ పెట్టుబడిదారుల కంపెనీలు కూడా మావోయిస్టులు పెద్దగా ఏమి అడ్డం రాలేదు. ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలపైన అణచివేత ప్రయోగించే వాళ్ళ మీద, వాళ్ళని చంపడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ, తరిమేయడం కానీ అదొకటి. ఆదివాసీలు గ్రామ కమిటీలు వేసి వాళ్ళ గ్రామాలను వాళ్ళు చక్కదిద్దుకున్నట్టు వాళ్ళకు సహకారం అందించడం, కొన్ని చోట్ల చెరువులు వాళ్ళే తవ్వించడం, ఇటు పనులు కొన్ని చేశారు, మంచి పనులు చేశారు. ఆదివాసి ముఖ్యంగా మాకు ఈ 30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం మావోయిస్టులను. వాళ్ళు చేసే వాటిలో తప్పులు చాలా ఉండొచ్చును, కానీ అట్టడుగు వర్గాల ప్రజానీకానికి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించిన రాజకీయ ఉద్యమంగా వారిని గౌరవించాలి. మిగిలిన విషయాలు ఎన్నో తప్పులు ఉన్నాయి వాళ్ళలో. వాళ్ళ ఇన్ఫార్మర్లను భావించిన వాళ్ళ పేదవాళ్ళని కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపుతారు, అటువంటివన్నీ విమర్శే. కానీ ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని అట్టడుగు వర్గాలకు ఇచ్చినటువంటి ఉద్యమంగా దాన్ని తప్పనిసరిగా అందరూ గుర్తించాలి, గౌరవించాలి. అదైతే జరిగింది. పెద్దగా వాళ్ళు పరిశ్రమలకు అడ్డుపడ్డారు అనడానికి అయితే బలమైన ఆధారాలు ఏమీ లేవండి. సో ఈ 4 దశాబ్దాల్లో సాధించింది ఇటువంటి ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని చాలా ప్రధానమైనటువంటి ఒక మార్పు. ఒక రకంగా గ్రామ సామాజిక జీవితాన్ని తలకిందులు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలతో బాగా పరిచయం ఉంది కాబట్టి ఈ మాట అనగలుగుతున్నాం. అట్టడుగు వర్గాల ప్రజానీకం ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, కరణము వాళ్ళ ఇళ్ల వైపు చూడడానికి పోవడానికి భయపడే రోజులు ఉండేవి. ఇవాళ ఆ పరిస్థితి మొత్తం పోయింది. వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఎక్కడైనా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలు నాన్ ట్రైబల్ చూస్తే పారిపోయేవాడు, తెల్లబట్టలు వేసుకుని వాళ్ళు చూస్తే పారిపోయేవాడు. అటువంటిది వాళ్ళు నిలబడి ఎవరు మీరు ఎందుకు వచ్చారు మా ఊరికి, ఏం పని మీకు ఎదురు ప్రశ్నించగలుగుతున్నారు. ఈ ధైర్యం ఇచ్చారు. కూల్ రేట్లు బాగా పెంచారు, ఈ తొనికాకు రేట్లు బాగా పెంచారు, ఇతర రూపాల్లో కూల్ రేట్లు పెంచారు. అటవీ శాఖ పెట్టేటువంటి అణచివేత, తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు పెట్టే అణచివేత నుంచి ఒక రక్షణ కల్పించారు, పోలీసు నుంచి రక్షణ కల్పించారు. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. నెగటివ్ అంశాలు అంటే మాకు అనిపించేది, మానవ హక్కుల వేదిక మా సంస్థగా మేము భావించేది, పేద ప్రజానీకం హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు మావోయిస్టులకు రాజకీయ పోరాటం వేరే ఉంది, సమాంతరంగా సాగుతూ ఉంటుంది. ఆ రాజకీయ పోరాటం ఏమిటంటే ఒక సాయుధ సైన్యాన్ని తయారు చేసుకొని ప్రభుత్వాన్ని కూలదోయాలనేది. ఆ వ్యూహాలు తరచుగా పేద ప్రజానీకానికి, తాము ఏ పేద ప్రజానీకం హక్కుల కోసం కృషి చేస్తున్నారో, పనిచేస్తున్నారో, రక్షణ కల్పిస్తున్నారో అదే ప్రజానీకాన్ని నష్టం చేస్తారు చాలా సందర్భాలు. ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం లేదు, కావాల్సినటువంటి కేర్ తీసుకోవడం లేదనే విమర్శ మాకుంది. కానీ అది లేకపోతే ఇతరత్ర ఒక రాజకీయ శక్తిగా తప్పనిసరిగా పేద వర్గాలు, ఆదివాసీ, దళిత వర్గాల వైపు నుంచి వాళ్ళని అభినందించాల్సిన అవసరమే ఉంది. అంటే రాజకీయ మిత్రులు ఎవరు లేరు వీళ్ళకి సాయుధ పోరాటం సాగిస్తున్న తరుణంలో? రాజకీయ మిత్రులు లేకుండా ఏం పోరు, కానీ అసలు అక్కడ కూడా ఒక విమర్శ వాళ్ళ మీద తరచుగా వచ్చే విమర్శ ఏమిటంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి పోరాట మార్గం వల్ల కొందరు శత్రువులు ఎట్లాగూ ఉంటారు, బడా పెట్టుబడిదారులు, భూస్వాములు, రాజకీయ నాయకులు ఉంటారు. దాన్ని మించి వాళ్ళ తొందరపాటు వ్యవహార శైలి వాళ్ళు ఇంకా శత్రువులను ఎక్కువ తయారు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే ఒక అడ్డంకి తొలగించుకోవడానికి, ఒక ఆటంకాన్ని తొలగించుకోవడానికి, కొడితే పోయేదానికి, చంపితే పోయేదానికి వేరే మార్గాలు ఎందుకు అన్నట్టు వైఖరి ఒకటి వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. అంటే వేరే రూపాల్లో సమస్య పరిష్కారం చేసుకోవాలంటే ఓపిక కావాలి, చాలా ప్రయత్నం కావాలి. వేరే రూపాల్లో ఆటంకాన్ని తొలగించుకోవాలంటే చాలా ప్రయత్నం కావాలి. తంతాము చంపేస్తాం అయిపోతుంది అంటే అది తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ ఎక్కువ శత్రువులను తయారు చేస్తుంది. ఆ రకంగా వాళ్ళు ఒక రకంగా అనవసరమైన శత్రువులను తయారు చేసుకున్నారేమో అనే అభిప్రాయం కూడా ఉంది వాళ్ళ గురించి.
ఇప్పుడు 7 రాష్ట్రాల్లో సుమారు ఈ నక్సల్ మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో 1500 కోట్ల రూపాయలు వసూళ్ల రూపంలో వస్తుందని ఒక అంచనా ఉందండి. చేసుకుంటుంది. వాళ్ళ ఆయుధాలు కొనుక్కుంటారు, వాళ్ళ దళాలు ఉన్నాయి, దళాలకు తిండి కావాలి, యూనిఫారాలు కావాలి, బూట్లు కావాలి, తుపాకులు కావాలి. ఒక AK-47 1,00,000 2 లక్షలు అవుతుంది. వసూలు చేస్తున్నారు, ఏమి ఆశ్చర్యపోతుంది ఏమీ లేదు, వసూలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఆశ్చర్యం లేదు, కానీ ఇక్కడ కాంట్రాక్టర్లతో కుమ్మక్కి వాళ్ళు వేసే ఈ రోడ్లకి ఒక కమిషన్ తీసుకుని అవే రోడ్లను వీళ్ళు పేల్చివేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి వ్యవస్థని వ్యతిరేకించే వాళ్ళు వ్యవస్థలో భాగమైన ఈ కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అవ్వడం ఎంతవరకు సంబంధం? వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము కుమ్మక్కు కావడం లేదు, కాంట్రాక్టర్ల డబ్బంతా గవర్నమెంట్ డబ్బంతా ప్రజల సొమ్మే కాబట్టి ప్రజల సొమ్ము ప్రజల కోసం మేము తీసుకుంటున్నాం, అది వాళ్ళు సృష్టించిన సంపద కాదు అని. ఈ తర్కం అనవసరం. మేము ఫీల్ అయ్యేది అంటే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు వేసే రోడ్లు వీళ్ళు పే చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇంకో కాంట్రాక్టర్ వస్తుంది, ఆ రకమైన ఆలోచన మేము అనుకోవడం లేదు. కొన్ని సందర్భాలలో తరచుగా అంటే ఆ ప్రాంతాల్లో బతికే కొద్ది చదువుకున్న వాళ్ళు, టీచర్లు, స్కూల్కి పోయే పిల్లలు చెప్పేటువంటి ఒక సీరియస్ అభియోగం ఏమిటంటే కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు చేసే అక్రమాలను, అవినీతిని మావోయిస్టులు కానీ ఇతర నక్సలైట్, మావోయిస్టులు ఒకరే కాదు, అనేక నక్సలైట్ గ్రూపులు మన దేశంలోనే కొంతమంది బాగా డబ్బు ఉన్నటువంటి అవినీతి పనులు, దుర్మార్గులు చేసే కొన్ని పనులు వాళ్ళు ప్రశ్నించరు, ఎందుకంటే వాళ్ళకు ఫండ్ దొరుకుతుంది కాబట్టి అనే అభియోగం అయితే ఉంది. ఇది కొంత ఈ సందర్భాలలో వాస్తవికం అనిపిస్తుంది, ఆ మేరకు అయితే ఉంటుంది తప్ప అదే పనిగా వాడు కాంట్రాక్ట్ తీసుకుంటాడు, వీళ్ళు రోడ్డు పేల్ చేస్తారు, మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకుంటాడు అని ఆ రకమైన ఆలోచన కొంతమందితో లాలచి పడ్డం అనేది ఆలోచో, లేకపోతే బహుశా ఫండ్ ఇచ్చాడు కాబట్టి ప్రస్తుతానికి చూస్తున్నట్టు పోతాం, మళ్ళీ చూసుకుంటాం, భవిష్యత్తులో ఎప్పుడైనా అంటే చూసుకుంటాం. సైద్ధాంతికంగా ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే వ్యవస్థను వ్యతిరేకించే వాళ్ళతో వారు చెప్పే సిద్ధాంతపరమైన జవాబు అయితే ఇది ఏమంటారంటే ఆ డబ్బు వాడిది కాదు, అది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము వాడి దగ్గర ఉంది, మేము ప్రజల కోసం తీసుకుంటున్నాం, అది వాళ్ళ జవాబు, మీరు అంచనా మీరు వేసుకోండి, మేము చెప్పగలిగింది ఏమి లేదు. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం.